ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అలా అడగగలిగే స్థాయి విశ్వాసం మనలో ఉండాలి. అలా ఉండాలంటే నీకు ఆ అనుభవాలు ఉండాలి. నీ జీవితంలోకి ఉండాలి అనుభవాలు. మనం ప్రతిరోజు ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, దేవుని ఆలోచనలు ఉండవు, దేవుని పని ఉండదు, దేవునితో నడవడం ఉండదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ఉండదు, ఆయన సత్య సువార్త కొరకు నిలబడడం ఉండదు, ఉండదు. ఆయన ఉద్దేశాల్లో, ఆయన చిత్తాల్లో పాలిభాగం ఉండదు, ఉండదు. సడన్గా వస్తాం, నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం దేవుణ్ణి అడగండి, నా బిడ్డల కోసం దేవుణ్ణి అడగండి. సడన్గా వచ్చి ఇస్ దట్ రైట్? నాట్ రైట్. అసలు కరెక్ట్ కాదు అది. మనం ఏదైనా సరే మనం ఆయన చిత్తము నెరిగిన పిల్లలముగా ఆయన సంకల్పానుసారంగా ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గాలను అనుసరించి నడవగలిగే స్థితిలో అనుభవాలు సాధించండి. దేవునితో నడిచే ఏం కావాలి? అనుభవాలు. అది ఏమైపోండి? బలపడాలి.